కాలపు పోకడలు పోయినట్లేదు. సాధారణంగా ఒక సహజ సిద్ధంగా ఒక తండ్రి తన బిడ్డ జైలుకి వెళ్ళింది, మంచా చెడదంతా సమాజం చూసుకుంటుంది, చట్టం చూసుకుంటుంది, కోర్టు చూసుకుంటే అవన్నీ. బట్ తన బిడ్డ జైలుకి వెళ్ళింది, జైలు నుండి విడుదలవుతుంది. ఏం చెయ్యాలా? ఓ తండ్రి ఏం చేస్తాడు? సహజ సిద్ధంగా ఏ తండ్రి అయినా సరే పరిగెత్తికెళ్ళి అక్కడ జైలు దగ్గర కూర్చుని బయటికి రాగానే బిడ్డని హక్కును చేర్చుకుంటాడు, ఊరడిస్తాడు. అలాంటిది ఈయన ఢిల్లీ పోలా, వెళ్ళింది కేటీఆర్, వీళ్ళు వెళ్ళారు, బాగానే ఉంది, పరామర్శించారు, తీసుకొచ్చారు, అంతా బాగానే ఉంది. పోనీ వచ్చిన తర్వాత నన్ను హైదరాబాద్ రాగానే డైరెక్ట్గా ఇంటి దగ్గరికి అక్కడ ఎయిర్పోర్ట్లోనన్నా దిగ్గానే పలకరించాలా, లేకపోతే ఇంటికి తీసుకెళ్ళాలి. అదేదో రాజుల కాలంలో కనుక రాజుగారు తన కొడుకు విజయం సాధించిన బయట ఒక శిబిరం వేస్తాడట, ఆ వచ్చిన తర్వాతన ఒక టైంకి చెప్తే అప్పుడు వెళ్ళి సభా ప్రాంగణంలో కూర్చుని